దాని గాయాలప్పుడు కూడా పాపం ప్రవీణ్ కుమార్ గారు వీరితో లేరు. ఈ పాపాలన్నీ చేసినప్పుడు ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ తో లేదు, టిఆర్ఎస్ పార్టీతో కూడా లేదు. వారు చేసినటువంటి తప్పులను ప్రవీణ్ కుమార్ గారు ఎత్తివేసుకొని మాట్లాడి ఈ చర్చను పెట్టించే ప్రయత్నం చేయడం అంటే రాజకీయంగా ఈ సమస్యను డైవర్ట్ చేయడం కోసం తప్ప ఇంకోటి కాదనేటువంటి నా అభిప్రాయం వెంకటకృష్ణ గారు. ఇది ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్. అయితే వారు మాట్లాడుతున్నప్పుడు మరి స్క్రిప్ట్ ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, ఎవరు రచించారో కానీ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు వీరు ముగ్గురు బాంబులు పెట్టి పేల్చేస్తే ఇన్వెస్టిగేషన్ కోసం ఇన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల దగ్గర కావస్తుంది. ఈ ఒక సంఘటన జరిగి కాళేశ్వరం సంఘటన జరిగి సుమారు 2 సంవత్సరాలు కావస్తుంది కదా. 2 సంవత్సరాల తర్వాత ఇటువంటి ప్రకటన చేయడం వల్ల పోలీసు వ్యవస్థలో పోలీసులకు 2 సంవత్సరాల విట్నెస్ దొరుకుతాయా? వెంకటకృష్ణ గారు ఎందుకు ఈ ప్రకటన చేసినట్టు? మరి దొరికితే అప్పుడే చెప్పొచ్చు కదా, అప్పుడే ఇవ్వచ్చు కదా. ఎన్డీఎస్ఏ వచ్చినప్పుడు 25 అక్టోబర్ 2023 నాడు వాళ్ళ రిపోర్ట్ దాంట్లో ఇవ్వచ్చు కదా, మొత్తం సమాచారం అంతా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ కూడా నాకు అనిపిస్తుంది కేటీఆర్ గారు, టిఆర్ఎస్ పార్టీ సమస్యను తప్పుదో పట్టియడం కోసం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాల వల్ల వాళ్ళకి నష్టం జరుగుతుందేమోనని, ఆ నష్టంలో వాళ్ళ పార్టీకి నష్టం జరుగుతుందేమో భయంతో బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ను బీజేపీని కలిపేస్తే మేము ప్రజలలో బాగుండొచ్చు అనుకునేటువంటి తప్పుడు అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారనుకుంటున్నాను. ఈ తప్పుడు సంకేతాలే ఇస్తున్నారు వాళ్ళు తెలంగాణ ప్రజలకు. మీరు చేసిన తప్పులు, చేసిన పాపాలు మీరు ఒక స్టేట్మెంట్ తో అయిపోతాయి అనుకుంటా మాత్రం అది భ్రమాన్ని అనుకుంటున్నా. కాబట్టి మీరు ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. జరిగిన దానికి మొత్తానికి ప్రభుత్వం కొనసాగింపుగా జరుగుతుంది. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లో ఒక సీనియర్ జడ్జి ఎవరు రిపోర్ట్ ఏమి ఇచ్చినా కూడా దాని తర్వాత పీసీ ఘోష్ కమిషన్ వచ్చి కాగానే ఏదో అయిపోదు. దాని తర్వాత ఏమన్నా ప్రాసిక్యూషన్ చేస్తే, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే దాని మీద న్యాయస్థానాలు ఇన్వెస్టిగేట్ చేస్తాయి, న్యాయస్థానాలు దర్యాప్తు చేస్తాయి, న్యాయస్థాన దర్యాప్తు తర్వాత జరుగుతుంది. అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వెంకటకృష్ణ గారు, నాకు తెలిసి మేము కూడా మా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మిగతా అందరం మేడిగడ్డకు పోయినారు ఆ పిల్లర్ చూడడానికి. అంతకు ముందే రాహుల్ గాంధీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి పోయినారు చూడడానికి. చూడడానికి పోయినప్పుడు కూడా ఈ స్టేట్మెంట్ లేదు. చూడ్డానికి పోయినప్పుడు అడ్డంగా పెట్టారు, బార్కెట్స్ పెట్టి పోనీయలేదు, కొంత దూరం పోనిచ్చారు, కొంత దూరం పోనీయలేదు. అప్పుడు కూడా ఇటువంటి ప్రకటన చేయలేదు. 2 సంవత్సరాల తర్వాత ప్రకటన వెనకాల రాజకీయ కోణం తప్పిస్తే ఏమీ లేదు. కాబట్టి ఇటువంటి ప్రకటనలు తెలంగాణ ప్రజలు నమ్మరు. పీసీ ఘోష్ కమిషన్ నేను కూడా అప్పీల్ చేస్తున్నా, పీసీ ఘోష్ కమిషన్ యొక్క రిపోర్టు తొందర రావాలని. ఆ తొందరగా వచ్చిన రిపోర్టు వల్ల తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం ఎవరు బాధ్యులైనా సరే, ఎవరైనా బాధ్యులు ఉన్నారు సార్, ఇంజనీర్ల బాధ్యుల. నేను మళ్ళీ వెంకటకృష్ణ 2-3 పాయింట్స్ క్లియర్ చేస్తున్నా. ఒకటి నాణ్యత లోపం అయ్యి ఉండొచ్చు, లేదా డిజైన్ లోపం కూడా అయ్యి ఉండొచ్చు. డిజైన్ లోపంతో పాటు వాళ్ళు చేసినటువంటి ఏదైనా విపత్తు, సహజమైనటువంటి విపత్తు ద్వారా జరిగి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఏది జరిగినా మళ్ళీ కాళేశ్వరం రీడిజైన్ అంటే కాళేశ్వరం కట్టాలని, దాని ద్వారా ఎంతో కొంత ఆల్మోస్ట్ 1,00,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. తెలంగాణ ప్రజల సొమ్ము, అది కేసీఆర్ గారి సొమ్ము కాదు, రేవంత్ రెడ్డి గారి సొమ్ము కాదు, కిషన్ రెడ్డి గారి సొమ్ము కాదు, నా సొమ్ము కాదు, మీ సొమ్ము కాదు. కాబట్టి ప్రజలకు ఇచ్చిన సొమ్ము ఖచ్చితంగా ప్రజల సొమ్ము, అది జరగాలి. నో డౌట్. ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తున్నది ఏంటి? తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత ఉంటది, అక్కడ కట్టాలని కొంతమంది అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ ఏంటి? అది కాదంటేనే ఇక్కడ కట్టామని. అది వేరే ఆ టాపిక్ అంటే నా పాయింట్, శ్రీశైలం ఎక్కడ కట్టాలో వేరే భిన్నాభిప్రాయం, నాగేశ్వర కట్టాలో భిన్నాభిప్రాయం. అదే కదా, ఆ కట్టిన ప్రాజెక్టుని, ఉన్న ప్రాజెక్టుని ఎట్లా రిపేర్ చేయాలా, పీసీ ఘోష్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి దాన్ని బయటకు తీసుకొచ్చి దాన్ని రిపేర్ చేయగలుగుతామా, అది ఓకే సార్, అది ఓకే. అది ఇప్పుడు అక్కడ ఇష్యూ అది కాదు. ఇప్పుడు దాన్ని ఎలా కట్టాలి, ఎక్కడ కట్టాలి, రిపేర్ ఎలా చేయాలి, ఎలా వినియోగంలోకి తెచ్చుకోవాలి అనే ఇది కాదు కదా ఇక్కడ స్టేట్మెంట్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక్క మాట సార్, ఒక్క మాట. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ బీజేపీ, కాంగ్రెస్, దట్టు 3 వ్యక్తులు కలిసి బాంబులతో పేల్చేశారు అనేది చాలా సీరియస్ అలిగేషన్. ఒక్క నిమిషం సార్ ప్రకాష్ గారు, ఈ అలిగేషన్ని, ఇంత పెద్ద అలిగేషన్ని 2 రాజకీయ పార్టీలే కుట్ర చేసి ఇంత పెద్ద ప్రాజెక్టుని బాంబులతో లేపేశాయంటే, ఇంత పెద్ద అలిగేషన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ఆయన నోటి నుంచి ఆరోపణ ఎందుకు రాలేదు అనేది ఒక పాయింట్. రెండోది, అప్పటి ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు గారు కూడా చేశారు కాబట్టి ఆయన కానీ,
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈటెల రాజేంద్ర గాని కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు, ఇది బాంబులతో లేపేశారు పేల్చేశారని? పాయింటే కదా, వాళ్ళు ఎవరు మాట్లాడాలా. తర్వాత ఒక్క నిమిషం సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తర్వాత ఈ మధ్యలో ఈ కమిషన్ వేసిన తర్వాత వీళ్ళందరూ విచారణకు హాజరయ్యారు. మొత్తం అందరూ, ఆ ఇంజనీర్లు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈ రాజేందర్ గారు అందరూ వెళ్ళారు కదా. అందరూ వాళ్ళ వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళే కదా, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన వాళ్ళే కదా. కమిషన్కి ఎక్కడైనా ఇది బాంబులతో లేపేశారు, పలానా ముగ్గురు